రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ విద్యుత్ వినియోగంపై డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రజాభవన్లో సాయంత్రం 6 గంటలకు నిర్వహించే కార్యక్రమంలో తాజా పరిస్థితులను డిప్యూటీ సీఎం వివరిస్తారు. ఇప్పటి వరకు వచ్చిన డిమాండ్, పెరగబోయే పవర్ డిమాండ్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. ఇక తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరిగిన నేపథ్యంలో చేపట్టనున్న చర్యల్ని బట్టి వివరించనున్నారు. అయితే ఫిబ్రవరిలోనే 16,000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో ఏ కేటగిరీలో ఎంత వినియోగం అవుతుంది, ఎంత డిమాండ్ ఉందనే అంశాలను డిప్యూటీ సీఎం వివరించనున్నారు. రైట్ ఇక ఇవాళ విద్యుత్ వినియోగానికి సంబంధించి అటు డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రజాభవన్లో ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సాయంత్రం 6 గంటలకు నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే తాజా పరిస్థితులను కూడా ఆయన అటు డిప్యూటీ సీఎం వివరిస్తారు. అయితే ఇప్పటి వరకు అటు పవర్కి సంబంధించి, విద్యుత్ వినియోగానికి సంబంధించి ఎంతవరకు డిమాండ్ ఉంది, ఇక ఎంతవరకు పెరిగే అవకాశం కనిపిస్తుందని చెప్పి కూడా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో వివరించే అవకాశం కనిపిస్తుంది. ఇక తెలంగాణలో విద్యుత్ వినియోగానికి సంబంధించి ఎంత పెరిగిన నేపథ్యంలో చర్యలను ఏ విధంగా తీసుకుంటున్నారు, ఏ విధంగా ఇప్పటి వరకు విద్యుత్ వినియోగం పెరిగిందో, దానికి సంబంధించి ఎటువంటి డిమాండ్ ఉందో, ఏ విధంగా వినియోగం అవుతుందో కూడా వివరించే అవకాశం కనిపిస్తుంది. రైట్ ఇక ఇవాళ విద్యుత్ వినియోగంపై అటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఏదైతే పవర్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ వాసు, ఏ సమయానికి ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉండనుంది, డీటెయిల్స్ ఏంటి? రత్న, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు సంబంధించి నిన్ననే విద్యుత్ శాఖ సంస్థలు అధికారులతో కూడా సెక్రటరియట్లో సమీక్ష నిర్వహించారు. అయితే వేసవి నేపథ్యంలో కూడా ఫిబ్రవరి నెలలోనే చాలా పెద్ద ఎత్తున విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక ఫిబ్రవరిలోనే 16,000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో కూడా నిన్న ఈ సమీక్ష నిర్వహించారు. అయితే ఇకపై రాబోయే సవాళ్లకు సంబంధించి కూడా రేపు మార్చి, ఏప్రిల్, మే సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున విద్యుత్ డిమాండ్లు అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక వేసవి కాలం నేపథ్యంలో కూడా పంటలకు సంబంధించి ఇప్పటికే యాసంగి పంటలకు సంబంధించి కూడా నీళ్ళకు సంబంధించి బోర్ల విషయంలో కావచ్చు, మోటార్ల విషయంలో కూడా విద్యుత్ డిమాండ్లు ఉంటాయి. ఇక నిత్యావసరాలకు సంబంధించి కూడా ప్రజలకు ఖచ్చితంగా కూడా విద్యుత్ అవసరాలు ఉంటాయి. క్షణం కూడా విద్యుత్ పోకుండా ఉండే విధంగా ఇప్పటికే ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో బట్టి విక్రమార్క వెల్లడించే అవకాశం ఉంది. కానీ ఈరోజు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరగకపోవచ్చు అనేటువంటి ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి బిజీ షెడ్యూల్ నేపథ్యంలో కూడా సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రితో భేటీ నేపథ్యంలో 6 గంటలకు జరగబోయేటువంటి ప్రజాభవన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈరోజు లేనట్లే అని చెప్పాలి. కాకపోతే ఇప్పటికే 1912కు సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో, ప్రజల అవసరాల నిమిత్తం కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడ్డా, ఎమర్జెన్సీ ఏదైనా ఉన్నా కానీ టోల్ ఫ్రీ నెంబర్ని విరివిగా ప్రచారం చేయాలి. ప్రభుత్వం ఇప్పటికైతే పూర్తి స్థాయి ప్రణాళిక సిద్ధం చేసింది. పరిశ్రమలకు కావచ్చు, రైతులకు కావచ్చు, నిత్యావసరాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఎక్కడ కూడా రాష్ట్రంలో విద్యుత్ అంతరాయం అంటే రెప్పపాటు క్షణం కూడా ఉండకుండా విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే క్షేత్రస్థాయిలో కూడా విద్యుత్ శాఖ అధికారులకు ఉన్నటువంటి ఇబ్బందులేంటి, వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలేంటి కూడా ఇప్పటికే ప్రభుత్వం అన్ని సమకూర్చిన నేపథ్యంలో ఎవరైతే విద్యుత్ అంతరాయాలు లేకుండా అత్యుత్తమ సేవలు అందిస్తారో ఆ యొక్క ఉద్యోగులకు కూడా ప్రోత్సాహకాలు అందిస్తామని డిప్యూటీ సీఎం నిన్న అధికారుల సమీక్షలో వెల్లడించారు. ఇప్పటికే విద్యుత్ సంస్థల ఏదైతే సీఎండీలతో పాటు కీలక అధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించి కూడా రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్ డిమాండ్లు ఉన్నాయి, ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా ఎలాంటి సవాళ్లు ఉన్నాయి, ఏ విధంగా ఎదుర్కోబోతున్నాం, ఎంత డిమాండ్ ఉంది, ఏ విధంగా విద్యుత్ తయారీకి సంబంధించినటువంటి రూపకల్పన చేశారో అవి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పాలని బట్టి భావించారు. కానీ కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమంత్రితో భేటీ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆ భేటీ ఈరోజు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేకపోయినప్పటికీ కానీ ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో విద్యుత్ డిమాండ్ను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉంది. అన్ని ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా బట్టి నిన్న సమీక్షలో వెల్లడించడం జరిగింది. రైట్ వాసు, ఏదైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారో దానికి సంబంధించి విద్యుత్కి ఇటు రైతులకు సంబంధించి కానీ వ్యవసాయానికి సంబంధించి కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది?
ఖచ్చితంగా కూడా ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే అధికారులకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రధానంగా రైతులకు సంబంధించి పంట ఇప్పటికే వేసినటువంటి నేపథ్యంలో కూడా ఇంకా 3 నెలల పాటు ఆ పంటకు నీళ్ళు అందించిన పరిస్థితి. ఎందుకంటే ఫిబ్రవరిలో ప్రారంభమైనటువంటి వేసంగి పంటకు సంబంధించి కూడా మార్చి ఏప్రిల్ వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది కోతకు వచ్చే సమయానికి. కాబట్టి ఖచ్చితంగా కూడా రైతులకు పంటలకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఫిబ్రవరి ఆరంభంలోనే దాదాపు 16,000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ సమస్యను అధిగమించడానికి ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేయాలి, అందుకు మనం సంసిద్ధం కావాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు కూడా ఇదే అంశానికి సంబంధించి ఎక్కడైతే విద్యుత్ అంతరాయం కలుగుతుందో ఇమీడియట్లీ 191212 నెంబర్ని కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకురావాలి. రైతులకు అందుబాటులో ఉండాలి, విద్యుత్ వినియోగదారులకు కూడా అందుబాటులో ఈ నెంబర్ ఉంచాలని కూడా డిప్యూటీ సీఎం నిన్న ఆదేశాలు జారీ చేశారు. అంటే పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలాంటి అవసరాలకైనా సరే విద్యుత్ అంతరాయం కలగకుండా చూసే విధంగా క్షణం కూడా ఏ మాత్రం రెప్పపాట్లో కూడా ఏ మాత్రం గ్యాప్ రాకుండా ఉండే విధంగా కరెంటు పోవడానికి అస్సలు అవకాశం లేకుండా ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లు సిద్ధం చేసినట్టుగా ఇప్పటికే డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా ఎలాంటి అపోహలు ఉండకుండా ఉండేందుకే ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆయన సిద్ధం చేశారు. ప్రధానంగా రైతుల్ని దృష్టిలో పెట్టుకొని పంటలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పూర్తి స్థాయిలో విద్యుత్ అందించేందుకు మాత్రం ప్రభుత్వం పూర్తి స్థాయి ప్రణాళిక సిద్ధం చేసినట్టుగానే చెప్పాలి. ఇవన్నీ కూడా ఇప్పటికే అన్ని సంస్థల అధికారులకు సంబంధించినటువంటి సీఎం రోల్తో పాటు మరోపక్క కీలక విద్యుత్ శాఖ అధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు. కాబట్టి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి రూపకల్పన చేశారు. దాన్నే ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో డిప్యూటీ సీఎం తెలపాలనుకున్నారు. కానీ కొన్ని ఇతర స్థానిక ఎన్నికలు కావచ్చు, ఇతర రిజర్వేషన్ల అంశానికి కావచ్చు, కీలకమైనటువంటి భేటీలు ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ డిప్యూటీ సీఎం పాల్గొనాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితులు కూడా అంటే ఉదయం 11 గంటల నుంచే సీఎం షెడ్యూల్ చాలా బిజీగా ఉన్న నేపథ్యం కావచ్చు, స్థానిక ఎన్నికల విషయంలో కావచ్చు, రిజర్వేషన్ అంశానికి సంబంధించి కావచ్చు, కీలకమైన భేటీల నేపథ్యంలో డిప్యూటీ సీఎం సాయంత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రద్దయినట్టుగా మన సమాచారం అవుతుంది. మరోసారి నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి విద్యుత్ డిమాండ్లకు సంబంధించి సరిపడా విద్యుత్తును ఇప్పటికే సమకూర్చారు. దానికి సంబంధించినటువంటి పక్క ప్రణాళిక ప్రభుత్వం సిద్ధం చేసినట్టుగా డిప్యూటీ సీఎం పేర్కొంటా ఉన్నారు. రైట్ వాసు, విద్యుత్ డిమాండ్ అయితే ఇప్పుడు వేసవిలో ఎక్కువగానే ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ యూసేజ్ కూడా ఉంటుంది. అయితే దానికి సంబంధించి మార్చి 1 తేదీలోనే కొత్త సబ్స్టేషన్లు కూడా ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది అంటారు. ఎలా చూడొచ్చు అంటారు? అంటే గతంతో పోల్చుకుంటే విద్యుత్కి సంబంధించి ప్రజలు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాటిని దృష్టిలో ఉంచుకుని వాటికి దీటుగా ఈసారి ఏర్పాట్లు చేసే అవకాశం కనిపిస్తుంది అంటారా? ఖచ్చితంగా కూడా విద్యుత్ డిమాండ్ల నేపథ్యంలో కూడా సబ్స్టేషన్ల పైన పెద్ద ఎత్తున లోడ్ పడే అవకాశం ఉంది. ఆ లోడ్ పడ్డ నేపథ్యంలో కూడా కొత్త సబ్స్టేషన్లకు సంబంధించి మార్చి 1 వారంలోనే పూర్తి చేయాలి. ఇప్పటికే ప్రభుత్వం తలపెట్టినటువంటి కొత్త సబ్స్టేషన్ల నిర్మాణానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికారులకు కూడా కీలకమైన ఆదేశాలు. ఎందుకంటే సబ్స్టేషన్ల మీద లోడ్ పడుతున్న నేపథ్యంలో కూడా కొత్త సబ్స్టేషన్ల నిర్మాణానికి సంబంధించి వేసవి కాలం ఎండలు ముదరక ముందే, డిమాండ్ పెద్ద ఎత్తున రాకముందే ఆ లోడ్ పడే అవకాశం లేకుండా కూడా కొత్త సబ్స్టేషన్లు వచ్చే నెల 1 వారంలోనే పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఇక ఎలాంటి సబ్స్టేషన్లపైన ఎక్కడెక్కడ ఎలాంటి లోడ్ పడుతుందన్న అంశాన్ని కూడా నిన్న సమీక్షా సమావేశంలో కూడా అధికారులను అడిగి నిన్న బట్టి విక్రమార్క తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి కావచ్చు, ఇండస్ట్రీకి సంబంధించిన అవసరాలు కావచ్చు, నిత్యావసర పరిస్థితులకు సంబంధించినటువంటి అవసరాలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో విద్యుత్ అవసరాలు తీర్చే క్రమంలో భాగంగా ప్రభుత్వం సన్నద్ధమైంది. దానికి సంబంధించినటువంటి పక్కా ప్రణాళికను కూడా సిద్ధం చేస్తుంది. కాబట్టి ఇటు సబ్స్టేషన్లు కావచ్చు, కింద క్షేత్రస్థాయిలో కావాల్సినటువంటి పనిముట్లు కావచ్చు, అధికారులకు కావాల్సినటువంటి ప్రోత్సాహకాలు కావచ్చు, ఇవన్నీ పూర్తి స్థాయిలో కూడా విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి అధికారులతో భేటీ కావడం జరిగింది. ఎలాంటి డిమాండు ప్రజల నుంచి వస్తూ ఉంది, ఎలాంటి అవసరాలు మనకు ఉన్నాయన్న అంశాన్ని వాళ్ళకు వివరిస్తూనే దానికి సంబంధించి ఏ విధంగా ఈ విద్యుత్తును సమకూర్చుకోవాలన్న అంశం పైన కూడా ఇప్పటికే భేటీ ముగిసింది. దానికి సంబంధించినటువంటి పక్క ప్రణాళిక కూడా సిద్ధమైన నేపథ్యంలో వచ్చే వేసవిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తుంది. ఆ ధీమాలో భాగంగానే ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇవ్వాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ యొక్క కార్యక్రమం రద్దయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. కాకపోతే ఇప్పటికైతే అధికారులకు ఈ క్షణం నుంచే ఫిబ్రవరి 1 వారంలోనే పెద్ద ఎత్తున కూడా
16,000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇకపై మరింత పెరిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రతి క్షణం కూడా పర్యవేక్షించాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే ప్రణాళిక కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. రైట్, థ్యాంక్ యూ వాసు.